ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని 2 రోజుల పాటు రద్దు చేశారు. అండ్ ఈ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ ని ఈ రోజు నుంచే టిటిడి వారు క్లోజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అలాగే మార్చి 3వ తేదీన తిరుమల మరియు ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి అన్నప్రసాద కేంద్రాలను, తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసివేస్తున్నారండి. ఎందుకు మూసివేస్తున్నారు అనే దానికి సంబంధించి, అలాగే మార్చి 3వ తేదీ తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి దర్శనం ఏ టైంలో ఉంటుంది అనే దాని గురించి, ఇంకా మార్చి 3వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటిలో పాల్గొనే భక్తులు పాటించాల్సిన రూల్స్ ఏంటి, ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తారు. మార్చి 1వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 11,000 ఎస్ఎస్డి టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ని సుమారుగా ఈ రోజు ఉదయం 10:15 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఎస్ఎస్డి టోకన్స్ మొత్తం కూడా సుమారుగా 1:10 కంప్లీట్ గా అయిపోవడం జరిగిందంటే, ఉదయం 10:15 టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఉదయం 11:35 కల్లా మొత్తం 11,000 ఎస్ఎస్డి టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ మాత్రం సుమారుగా మధ్యాహ్నం 12:30 అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో మార్చి 1వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని కూడా క్లోజ్ చేసేశారు. అయితే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా సుమారుగా 10:30 పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి, ఇందు కారణం చేత ఆ రోజు ఆ ముందు రోజు అనగా మార్చి 3వ తేదీ 2వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టిటిడి వారు రద్దు చేశారు. సో మార్చి 2, 3 తేదీలకి టోకన్స్ ను రద్దు చేశారు అంటే ఆ ముందు తేదీలలో అనగా మార్చి 1, 2 తేదీలలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇవ్వరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే రేపు ఎల్లుండి ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాలి. అయితే మార్చి 3వ తేదీ గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వచ్చేటటువంటి భక్తుల్ని మార్చి 2వ తేదీ సుమారుగా సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు మాత్రమే క్యూ లైన్ లోకి అలో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రహణం కారణంగా ఆలయం మూసివేసే సమయానికల్లా ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించి ఆలయం నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మార్చి 2వ తేదీ సుమారుగా సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు మాత్రమే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని దర్శనానికి అలో చేసే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ మార్చి 2వ తేదీ ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని ఏ టైం వరకు అలో చేస్తారు అనే దానికి సంబంధించి ముందస్తుగానే టిటిడి వారు తిరుమలలో మైక్ లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మార్చి 2, 3 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని క్యాన్సిల్ చేశారు కాబట్టి మార్చి 1, 2 తేదీల్లో ఆఫ్లైన్ లో ఎటువంటి టోకన్స్ ఇవ్వరు. తిరిగి మార్చి 4వ తేదీ దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని మార్చి 3వ తేదీ మధ్యాహ్నం నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మార్చి 1, 2, 3 తేదీలలో ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇక నెక్స్ట్ మార్చి 3వ తేదీ సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు అని చెప్పాను కదండి. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణం అనేది ఉంది. అయితే గ్రహణానికి 6 గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కాబట్టి మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తిరిగి ఆలయం తలుపులు తెరిచాక ఆలయ శుద్ధి పుణ్యావహచనం ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయ్యాక రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి యథాప్రకారం భక్తుల్ని దర్శనం కలో చేయడం జరుగుతుంది. అంటే మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తులకి శ్రీవారి దర్శనం అనేది ఉండదు. అండ్ అలాగే గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఎంత సమయం అయితే మూసి ఉంచుతారో అంత సమయం పాటు టీటీడీ అన్న ప్రసాద కేంద్రాలను కూడా టీటీడీ వారు మూసివేయడం జరుగుతుంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంతో పాటుగా తిరుచానూరులోని తోలప్ప గార్డెన్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నప్రసాద కేంద్రం, అలాగే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉన్న ఉద్యోగుల క్యాంటీన్, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం ఇలా పలు ప్రదేశాలలో ఉన్న టీటీడీ అన్న ప్రసాద కేంద్రాలను గ్రహణం సమయంలో టీటీడీ వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు అన్న ప్రసాద కేంద్రాలను మూసి వేసినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం సిఆర్ ఆఫీసు, రాంబగిచ్చ బస్టాండ్, వైకుంఠం 2 ఇలా పలు ప్రదేశాలలో భక్తులకి 40,000 పులిహోర ప్యాకెట్లను టీటీడీ వారు పంపిణీ చేస్తున్నారు. సో మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తిరుమలలో కావచ్చు ఇంకా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అన్న ప్రసాద కేంద్రాల్లో భక్తులకి అన్న ప్రసాదం అనేది అందుబాటులో ఉండదండి. ఇక మార్చి 3వ తేదీన పౌర్ణమి సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కుమారధార తీర్థానికి వెళ్లే భక్తుల్ని కేవలం 5 గంటల పాటు మాత్రమే అలో చేస్తారంటే మార్చి 3వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ 5 గంటల సేపు మాత్రమే కుమారధార తీర్థానికి వెళ్లే భక్తుల్ని అలో చేస్తారు. అయితే ఈ తీర్థానికి వెళ్ళాలి అంటే పాప వినాశనం డ్యాం మీదుగా శేషాచల కొండల్లోకి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి వెళ్ళాలి కాబట్టి 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని, 50 సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళని, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ఈ తీర్థానికి అయితే అలో చేయరండి. ఎవరైతే ఈ తీర్థానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మార్చి 3వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి చేస్తారు. ఈ సమయంలో మాత్రమే ఈ తీర్థానికి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలు. మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు సమాప్తి. మార్చి 3వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటి, అలాగే చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయం మూసివేత. ఇంకా మార్చి 15వ తేదీన వైష్ణవ ఏకాదశి, అలాగే మార్చి 19వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. మార్చి 27వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం. మార్చి 28వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం. మార్చి 30వ తేదీన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఇవండి మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం రోజున 67,952 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,414 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,97,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.